భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూనియన్ ఏఐటీసీ నాయకులు కుడుదల వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొమరయ్య భవన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూనియన్ ఏఐటీసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత నెలలో 17వ తారీఖున బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ 3వ మహాసభలు జరిగినవి. ఆ మహాసభల్లో తీసుకున్నటువంటి తీర్మానాలు, నిర్ణయాలను రేపు భవిష్యత్తులో అమలు కోసం మరి దశల వారీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. మరి ఆ తీర్మానంలో మొదట డిమాండ్గా ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మికులు యాక్సిడెంటల్గా చనిపోతే ఇప్పుడు ఇస్తున్నటువంటి 6,30,000 కాకుండా 10 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్ కింద ప్రభుత్వం కార్మికుని కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మరి ఈ తీర్మానంలో నిర్ణయించడం జరిగింది. అట్లాగే సహజ మరణం చెందితే 1,30,000 రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు, కానీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాలు చెయ్యి విరిగితే 2,10,000, 2,50,000 ఇట్లా ఫిజికల్ సర్టిఫికెట్ పొందినటువంటి పర్సంటేజ్ని బట్టి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా కాలు చెయ్యి విరిగితే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే అది యాక్సిడెంటల్ అయి ఉంటుంది కాబట్టి పైన పేర్కొన్నటువంటి 10 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్, అట్లాగే కాలు చెయ్యి విరిగితే 5 లక్షల రూపాయలు, మొత్తంగా 15 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని ఇచ్చి కార్మికుడిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వివాహ కానుకకు 30,000 రూపాయలు ఇస్తున్నారు, డెలివరీకి 30,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఆ 30,000 రూపాయలు సాదాసీదా ఖర్చులకు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వివాహ కానుకకు 1,00,000 రూపాయలు, డెలివరీకి కానుకకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.